కీవర్డ్స్ ద్వారా, తర్వాత యూట్యూబ్ యాడ్స్ ద్వారా బూస్ట్ చేయాలి. ఎవరైతే బిల్డింగ్ అని కానీ, రియల్ ఎస్టేట్ అని కానీ, ఆన్లైన్ ఎర్నింగ్స్ అని కానీ, లేదా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ, స్టాక్స్ అని కానీ ఇలా సెర్చ్ చేస్తున్న కొన్ని కీవర్డ్స్ని టార్గెట్ చేసి ఆ కీవర్డ్స్ని ఇన్సర్ట్ చేసి ఈ వీడియోని బూస్ట్ చేయాలి. ఓకేనా? అప్పుడు నీకు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు 10 మంది చూస్తే 5 పక్కాగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకుండే డౌట్స్నే తీసుకొని వాళ్ళ సైడ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించి మనం చేస్తున్నాం. అదే చిన్న పోస్టర్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, అయితే 20 లక్షలు ఇన్వెస్ట్ చేయండి, నెల నెల మీరు 18,000 పొందండి, గొప్ప అవకాశం, సువర్ణ అవకాశం, ఇది హైదరాబాద్ ప్రజలకు మాత్రమే అని ఒక పోస్టర్లో కంటెంట్ రాసి ఆ కంటెంట్ని బూస్ట్ చేస్తే చదువుతారు, చదవరు, ఏందో తెలియదు, క్లిక్ చేస్తారు, క్లిక్ చేయరు, చూసినా పట్టించుకోరు, ఏదో మోసం అనుకుంటారు. కానీ అనాలిసిస్ పరంగా ఒక క్లిస్టర్ క్లియర్గా చెబుతున్నారంటే నమ్ముతారు. ఇలా అంటే ఒకప్పుడు పోస్టర్ పరంగా డిజిటల్ మార్కెటింగ్ ఉండేది, ఇప్పుడు కొంచెం వీడియో పరంగా వచ్చింది. సో ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు డిజిటల్ మార్కెటింగ్ పరంగా మంచి స్కోప్ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ పరంగా ఒకరి కింద పనిచేస్తున్నాం అనే కన్నా మీ యొక్క ఆలోచన ద్వారా ఆ కంపెనీ రన్ అవుతుంది. సో మీకు నచ్చిన టైమింగ్స్ పరంగా వర్క్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్లో మైనస్ ఏంటి అంటే మీరు ఎప్పుడు నిత్యం క్లయింట్లని ఒప్పిస్తూనే ఉండాలి, అంటే వాళ్ళకి నచ్చ చెప్తూనే ఉండాలి, వాళ్ళతో మీకు ఓదార్పు ఉండాలి. అవి ఉంటే చాలా సెట్ అవుతారు. అదేవిధంగా మీకు ఐడియాలజీ పరంగా సూపర్ ఉంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ కోడింగ్ సైడ్ తెలుసు కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. కోడింగ్ కన్నా డిజిటల్ మార్కెటింగ్ చాలా ఈజీ. కోడింగ్ బుర్రలు బాగొట్టుకోవాలి, బట్ డిజిటల్ మార్కెటింగ్లో అలా కాదు. ఓకేనా? మరి ఎక్కడ నేర్చుకోవాలి అంటే, సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, లేదా గూగుల్ వాళ్ళు విత్ సర్టిఫికేషన్ కోర్స్ తోటి చెప్తున్నారు, అక్కడ నేర్చుకోవచ్చు. మెయిన్ మీరు SEO, తర్వాత బ్లాగింగ్ని మరియు యూట్యూబ్ని నేర్చుకోవాలి. అంటే యూట్యూబ్ వీడియో ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా టాప్ వచ్చేలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, కంప్లీట్ యూట్యూబ్ కోర్సు SEO బ్లాగింగ్ నేర్చుకోండి. లేదా నాకు తెలిసిన ఏమైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చెప్పమంటే చెప్తాను, కానీ ఈ వీడియోలో చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఏం చెప్పినా కానీ అరే వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు కదరా అనుకుంటాను, అందుకే నేను చెప్పట్లేదు. మీకేమైనా కావాలంటే నాకు మెయిల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోవద్దు. నేను కూడా స్టార్టింగ్లో ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి, ఇంటర్న్షిప్ కమ్ కోచింగ్ అనమాట, ఎంత అమౌంట్ పే చేశా. వాడు బాగానే చెప్పాడు, వారం తర్వాత జెండా ఎత్తేసాడు. మేము దాదాపు 10 నుంచి 15 మంది దాకా జాయిన్ అయ్యాం, మొత్తం బొక్క, డబ్బులు కట్టాం బొక్క. వాడిని బతినాడు రేపు ఎత్తాం ఎల్లుండి ఎత్తామని చెప్పి వాడు హ్యాండ్ ఇచ్చాడు. సో ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో తీసుకోండి. ఒక 15